ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన లేడీ అఘోరి మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా మంగళగిరి పోలీస్ స్టేషన్లో లేడీ అఘోరిపై కేసు నమోదైంది. శ్రీవర్షిణి అనే అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో లేడీ అఘోరిపై ఫిర్యాదు చేశారు. తమ కూతురు శ్రీవర్షిణిని అఘోరి కిడ్నాప్ చేసిందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్రీవర్షిణి అనే అమ్మాయికి తాను దీక్ష ఇస్తున్నట్టు పలుమార్లు లేడీ అఘోరి చెప్పింది. ఆ అమ్మాయి ఇక ఎప్పటికీ తనతోనే ఉంటుందని పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, రైట్, రెండు తెలుగు రాష్ట్రాలకి హాట్ టాపిక్ గా మారినటువంటి అఘోరి మరొకసారి కూడా వివాదాలకి కేరాపటగా మారింది. ఏదైతే తన దగ్గర శరీరం పొందుతున్నటువంటి ఆ మహిళని కూడా కిడ్నాప్ చేశారంటూ కూడా తన బంధువులు అయినటువంటి స్వయాన తన అన్నయ్య మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఘటన కూడా ఈ రోజు చోటు చేసుకుంది. తాజాగా గత కొన్ని నెలల నుంచి కూడా అఘోరి దగ్గర నేను తన స్వయాన తన కూడా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళటం కానివచ్చు, అన్ని విధాలుగా ఉన్నటువంటి అఘోరి ఈ రోజు తన చెల్లిని కూడా కిడ్నాప్ చేశారంటూ తన అన్న విష్ణువర్ధన్ కూడా మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గత కొన్నాళ్ళుగా తనతో పాటు ఏదైతే అఘోరితో పాటు అన్ని సకల సౌకర్యాలు చూపించినటువంటి వ్యక్తులను కూడా శారీరకంతో పాటుగా సెక్సువల్ గా ఇబ్బంది చేస్తుందంటూ కూడా ఈ యొక్క ఫిర్యాదులో కూడా పేర్కొన్నారు. గత కొన్నాళ్ళ నుంచి ఏదైతే గత 10 రోజుల నుంచి కూడా ఒక యువతని ఏదైతే విష్ణు సంబంధించినటువంటి చెల్లి ఎవరైతే ఉన్నారో తనని తన అఘోరి విధంగా కొన్ని మందులతో కూడా అఘోరి వశపరుచుకునేందుకు ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నాల్లో కూడా అఘోరి వద్దకే వెళ్లి శిష్యరకం పొందాలి అని చెప్పేసి కోరుకున్నట్లు కూడా తన చెల్లి గత 10 రోజుల నుంచి కూడా అఘోరితో పాటు వెళ్ళిపోవటం, వివిధ ప్రాంతాల్లో సంచరించడంతో పాటు కూడా ఈ ఘటనలు అయితే తాజాగా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా తన ఎవరైతే ఒక యువతిని కిడ్నాప్ చేశారని చెప్తున్నటువంటి యువతి కొన్న యూట్యూబ్ ఛానల్ లో కూడా తన ఇంటర్వ్యూలో కూడా పేర్కొంది. నేను సొంత ప్రయత్నాలతోనే అఘోరితో పాటు వెళ్తున్నాను, తనతో పాటుగా అఘోరిలాగా అవన్నీ కూడా ఉండాలి, అదేవిధంగా అఘోరిలా మారాలని కోరుకుంటున్నానని చెప్పేసి కూడా ఇటేపు ఈ యువత కూడా చెప్తున్న ప్రయత్నాలు అయితే ఉంది. కానీ ఇటేపు ఏదైతే ఈ సంబంధించినటువంటి కిడ్నాప్ చేసినటువంటి యువత బంధువులు కానివచ్చు, అదేవిధంగా స్వయాన తన బ్రదరు అదేవిధంగా అన్నయ్య ఏమని చెప్తున్నారంటే మాత్రం మనం చూసినట్లయితే కీలకంగా ఈ రోజు మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు మనం చూసినట్లయితే మాత్రం తన చెల్లిని మందులతో ఏదైతే వశీకరణ మందులతో తను చెల్లిని లోబర్చుకునేందుకు ఆ ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నాలతోనే తన చెల్లి మా వద్దకు రాకుండా అఘోరి వద్దకే వెళ్తానని చెప్పేసి కూడా చెప్తున్నట్లు కూడా ఈ తన ఒక లెటర్ లో కూడా ఇట్లా పేర్కొన్నారు. అదేవిధంగా చూసినట్టు మాత్రం అదేవిధంగా అఘోరి వద్దనే ఇన్నాళ్ళుగా వాళ్ళకి హెల్ప్ చేయడానికి కానివచ్చు, అదేవిధంగా సకల సౌకర్యాలు చూసినటువంటి ఈ ఇద్దరిని కూడా సెక్సువల్ గా ఇబ్బందులకు గురి చేసిందంటూ చెప్పేసి కూడా వాళ్ళు ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏదో ఒక చిన్న సంబంధించిన వీడియోను కూడా వాళ్ళైతే మాత్రం మనకి విడుదల చేశారు. ఆ వీడియోలో చూసినట్లయితే మాత్రం ఈ లేడీ అఘోరి ఏదైతే ఉందో తను కూడా మగ వ్యక్తులు కానివచ్చు, లేడీ వ్యక్తులపై కూడా వెళ్లి సెక్సువల్ గా ప్రయత్నాలు చేయడం కానివచ్చు, అదేవిధంగా తనని కొరగడం, ముద్దులు పెట్టడం లాంటి ఘటనలు కూడా చేశాయని చెప్పేసి కూడా ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక వీడియోని విడుదల చేసిన పరిస్థితి ఉంది. మనం ఇంకా చూసినట్లయితే మాత్రం గత కొన్నాళ్ళుగా ఇటు ఏపీ కానివచ్చు, తెలంగాణలో కానివచ్చు చాలా ఘటనలు కూడా ఇతనిపై ఎన్నో ఆరోపణలు వచ్చిన ఘటనలు కూడా ఉన్నాయి. అలాంటి నేపథ్యంలో ఇదొక ఘటన కూడా ప్రస్తుతం మనకు వెలుగులో రావడం, అదేవిధంగా అఘోరిపై ఫిర్యాదు చేయడంతో పాటుగా అదేవిధంగా అఘోరి కానివచ్చు, అఘోరి వద్ద నుండి శిష్యరకం పొందుతున్నటువంటి యువతి ఎవరైతే ఉన్నారో అతను కూడా మరో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు కూడా ఇరుపక్షాలపై కూడా ఫిర్యాదులు చేయడంతో కూడా ఈ ఘటనలు అయితే మాత్రం ప్రస్తుతం అయితే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం అఘోరి ఎక్కడ ఉందని ఆచూకీ ఏమైనా తెలిసిందా? రైట్, ఇప్పటికైతే మాత్రం మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఏదైతే ఫిర్యాదు చేశారో వాళ్ళకైతే మాత్రం ఫిర్యాదు చేసిన బాధితులకైతే మాత్రం అదేవిధంగా అఘోరిని కానివచ్చు, అఘోరితో పాటు యువతని కూడా మంగళగిరి పోలీస్ స్టేషన్ కి పిలిపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే మాత్రం మనకున్న సమాచారం మేరకు అయితే మాత్రం అఘోరి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లయితే సమాచారం ఉంటుంది. కానీ దీనిపై అయితే మాత్రం ఒక మహిళా కానిస్టేబుల్ కానివచ్చు, అదేవిధంగా స్టేషన్ కానిస్టేబుల్ తో కూడా అఘోరి కోసం అయితే మాత్రం అయితే వేటైతే మొదలు పెట్టారు. అఘోరిని ఎక్కడ ఉన్నారు తక్షణమే తెలుసుకొని తను కూడా బందర్ మంగళగిరి పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చేందుకు మాత్రం అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ ఇరుపక్షాలని పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి వాళ్ళకి సమస్య ఏంటనే దానిపై కూడా విచారణ చేసే ప్రయత్నాలు అయితే మాత్రం కూడా మంగళగిరి పోలీసులు అయితే చేపట్టారు. అయితే యశ్వంత్, అసలు వారి ఫ్యామిలీకి ఈ అఘోరి ఎలా దగ్గరైంది?
గత కొన్నాళ్ళ క్రితం ఏదైతే ఒక కారు రిపేర్ విషయంలో కూడా ఒక అఘోరి కారు ఏదైతే ఉందో ఆ అఘోరి కారు మంగళగిరి సమీపంలో ఉన్నటువంటి ఒక గ్రామంలోకి వెళ్ళగానే అక్కడ రిపేర్ అవడంతో కూడా ఆ రిపేర్ సంబంధించినటువంటి ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ విష్ణు కావచ్చు, విష్ణువర్ధన్ సంబంధించిన ఇద్దరు కూడా ఆ చేరదీసి ఆ కారు రిపేర్ చేయించడంతో కూడా వాళ్ళు తన ఇంటికి తీసుకెళ్లారు. ఆ ఇంటికి తీసుకెళ్లిన సందర్భంలోనే అఘోరి దగ్గర అయ్యి అదే విధంగా కూడా వాళ్ళకి అన్ని విధాలుగా అఘోరికి సంబంధించి ఇప్పుడు కొత్త తెలుగు రాష్ట్రాలు అయితే మాత్రం మనకి భక్తులు అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో చూసినట్లయితే మాత్రం నమ్మకాలు ఏ విధంగా ఉంటాయి, అదే విధంగా కూడా అఘోరిని ఇటు హిమాలయాల్లో వచ్చినటువంటి ఆ అఘోరి అని చెప్పేసి వాళ్ళు ఎంతగానో నమ్ముతున్న ప్రయత్నాలు చేపట్టారు. ఈ నమ్మకంతోనే కూడా అఘోరిని ఇంటికి పిలిపించి అన్ని మర్యాదలతో పాటుగా వాళ్ళ అఘోరికి కావాల్సిన ఏర్పాట్లు అన్ని కూడా చేసి అదే విధంగా చూసిన ప్రయత్నంలోనే అతి తక్కువ రోజుల్లోనే 10 రోజుల్లోనే వాళ్ళ ఒక ఇంట్లో మనిషిలాగా కలిసిపోయి అదే విధంగా ఏర్పడుతుంది కూడా వాళ్ళు కూడా మనతో పాటు కలిసిపోయింది అన్ని విధాలుగా మనం ఉంటుందని చెప్పేసి నమ్మకంతో కూడా వాళ్ళు కూడా కలిసిమెలిసి మెదిగారు. ఆ ప్రయత్నంలోనే అఘోరి వాళ్ళు ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్ల యువతి ఎవరైతే ఉన్నారో ఆ యువతి కానివచ్చు, అదేవిధంగా ఇద్దరు యువకులపై కూడా ఇట్లా పాల్పడడంతో కూడా ఈ ఘటనలు అయితే మాత్రం ఒక్కొక్కటి ముదురుతుందని చెప్పుకోవచ్చు. రైట్ యశ్వంత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.